ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ హోమ్ చెఫ్స్. ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ రెసిపీ వచ్చేసి తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ సర్వపిండి. తెలంగాణలో సర్వపిండి తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, అంత ఫేమస్ ఈ రెసిపీ ఇక్కడ. కానీ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు ఈ సర్వపిండిని. నా స్టైల్లో సొరకాయ సర్వపిండి ఎలా చేయాలో చూపిస్తా. నార్మల్ సర్వపిండి కన్నా 10 times టేస్టీగా ఉంటుంది ఈ సొరకాయ సర్వపిండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ప్రాసెస్ ని ఫాలో అయిపోండి. ఐ ప్రామిస్ యూ విల్ నెవర్ రిగ్రెట్. ముందుగా సర్వపిండి కోసం పీనట్స్ ని రోస్ట్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 cup పీనట్స్ ని యాడ్ చేసుకోండి. ఒక 5 to 6 minutes టోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత మిక్సర్ జార్ లోకి ఒక 5 to 6 మిర్చి, 6 గార్లిక్, కొంచెం జింజర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 250 grams లేత సొరకాయని ఇలా సన్నగా తురుముకొని మిక్సింగ్ బేసిన్ లోకి తీసుకోండి. అందులోకి ఒక 2 ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ జీరా, 2 స్పూన్స్ నువ్వులు. ఈ నువ్వులు సర్వపిండి టేస్ట్ ని ఇంకా బెటర్ గా చేస్తుంది. కావాలి అంటే మీరు ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకున్న చిల్లీ పేస్ట్, ముందుగా రోస్ట్ చేసుకున్న పీనట్స్ ని ఇలా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోండి. సన్నగా తరుముకున్న కరివేపాకు, అలాగే సన్నగా తరుముకున్న కొత్తిమీర, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. గుర్తు పెట్టుకోండి, మనం సాల్ట్ చిల్లీ పేస్ట్ లో కూడా యాడ్ చేసాం, సో కొంచెం చూసి యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్ లో 3 cups బియ్యం పిండిని యాడ్ చేసుకొని వాటర్ ని యాడ్ చేయకుండా సొరకాయతోనే పిండిని మిక్స్ చేసుకోండి. పిండి లాస్ట్ లో యాడ్ చేయడం వల్ల సొరకాయకు తగినట్టు మనం పిండిని కావాలి అంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు 250 grams సొరకాయ తురుముకి 3 cups పిండి సరిపోయింది. మీకు తగినట్టు పిండిని యాడ్ చేసుకోండి. చూడండి, పిండి కలిపినాక పట్టుకుంటే మన చేయికి అంటకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే సర్వపిండి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు సర్వపిండి బౌల్లోకి ఆయిల్ ని యాడ్ చేసుకోండి. బౌల్ సైజ్ పిండిని తీసుకొని బౌల్లోకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. సర్వపిండి అంటేనే బౌల్ కి పెట్టి ప్రిపేర్ చేసుకునేది, కానీ ఇప్పట్లో చాలా మంది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నారు. అది సర్వపిండి ప్రాసెస్ కానే కాదు. ఇలా బౌల్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేశాక అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి. అప్పుడే సర్వపిండి ఎంతవరకు కుక్ అయిందో మనకి తెలుస్తుంది. తర్వాత బౌల్లో స్ప్రెడ్ చేసుకున్న పిండి మీద కొంచెం ఆయిల్ ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 to 4 minutes కుక్ చేసుకొని మూత తీసి సర్వపిండిని ఫ్లిప్ చేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకో సైడ్ కూడా 3 to 4 minutes కుక్ చేసుకుంటే సాఫ్ట్ అండ్ టేస్టీ సొరకాయ సర్వపిండి రెడీ. మీ దగ్గర సర్వపిండి బౌల్ లేనట్టు అయితే సేమ్ ప్రాసెస్ లో ఇలా చపాతీ పాన్ మీద కూడా మనం సర్వపిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మూత అనేది కరెక్ట్ గా పెట్టుకుంటే సరిపోతుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్ తో ఇలా సర్వపిండిని ప్రిపేర్ చేసుకోండి. 100% చాలా టేస్టీగా, సాఫ్ట్ గా, ఎంత తిన్నా ఇంకా తినాలి అనిపించేలా ఉంటుంది. మా ఇంట్లో నేను 20 minutes లో చేసిన సర్వపిండి 2 minutes లో కంప్లీట్ అయింది. అంత బాగా వచ్చింది. ఈ రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ కి అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి కూడా పర్ఫెక్ట్ అండ్ హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. ఇలాంటి హెల్దీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై బై.